వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి జూనియర్ వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించారు. మెడికల్ కాలేజీ నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ చౌక్ లో మానవహారంగా ఏర్పడ్డారు. దేశవ్యాప్తంగా వైద్యులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు సందీప్ చారి మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా వైద్యురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. 4-5 కలిసి అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పథకం ప్రకారమే జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిందన్నారు. ఈ ఘటన వెనుక ఎంతటి వ్యక్తులు ఉన్నా చట్టపరంగా వారిని శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. బయట అవసరం లేదు ఉండదే విను జరుగు కోల్కతాలో మెడికల్ విద్యార్థిని పైన జరిగిన బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ గురించి మొత్తం దేశం మొత్తంగా నిరసనలు తెలుపుతున్నాము. ఈరోజు 3వ రోజు. మొత్తం అన్ని మెడికల్ కాలేజెస్లలో ఎలెక్టివ్స్ అన్నీ బాయ్కాట్ చేసి ఓపీస్, ఎలెక్టివ్స్, వార్డ్స్, ఎలెక్టివ్ ఓటీస్ అన్నీ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. కేవలం ఎమర్జెన్సీస్ మాత్రమే రన్ చేస్తున్నాము. అండ్ అక్కడ కోల్కతాలో ప్రశాంతంగా వాళ్ళు నిరసన తెలుపుతుంటే నిన్న ఉదయం ఒక 2000 నుంచి 3000 మంది వరకు మాబ్ వచ్చి అక్కడ స్టూడెంట్స్ని అటాక్ చేయడము, ప్లస్ ఆవిడ రేప్కి గురైన సెమినార్ హాల్ని, అక్కడ ఉన్న ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అన్నింటినీ ధ్వంసం చేయడం జరిగింది. సో ఇది కేవలం అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కేవలం కప్పిపుచ్చడానికి అక్కడ లోకల్ పార్టీస్ కానీ లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నట్టుగానే అక్కడ కనిపిస్తుంది. అండ్ ఇన్ని రోజులైనా కూడా ఇప్పటివరకు కొంచెం కూడా ఎటువంటి న్యాయం జరగలేదు విద్యార్థినికి. సో దీనికి మేము నిరసన తెలుపుతూ ఈరోజు బైక్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ రిమ్స్ ఆదిలాబాద్లో.